అంతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్గీత ఈరోజు మనకు 51st లెసన్, 51వ క్లాసు. ఈ రోజుతో మనకు సాంఖ్యయోగంలో భగవంతుని యొక్క ఇది సాంఖ్యయోగాన్ని గురించి చెప్పేటువంటి, ఆత్మతత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయం అంతా ఈ రోజుకి అయిపోతుంది. రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి మనకు మామూలుగా సాధారణమైన సంభాషణ కొన్ని జరుగుతుంది. తర్వాత మనం వేరే యోగంలోకి ప్రవేశిస్తాము. అంతవరకు ఈ రోజుతో మెయిన్ అంటే భగవద్గీతలో చెప్పవలసినటువంటి ఉపనిషత్ సారం అంతా ఆల్మోస్ట్ ఈ రోజుతో ఈ ఆత్మ విచారము ఈ రోజుకి అయిపోతుంది అనమాట. సరే చూద్దాం ఏముందో. ఇది శ్లోకము కొద్దిగా చెప్పుకున్న తర్వాత మనకి ఇంకో కొంచెం పెండింగ్ ఉందన్నమాట. ఉషశ్రీ మేడం ఆ రోజు అడిగారు అనమాట, కర్మల గురించి అది చెప్పాలి. అది ముందు వారం కూడా దొరకలేదు సమయం. చూద్దాం ఈ రోజు ఏమన్నా దొరికితే దాన్ని కూడా చెప్పుకుందాము. ఈరోజు ఉషశ్రీ మేడం చదువుతారా దీన్ని? అవ్యక్తోయమచింత్యోయం. ఉషశ్రీ మేడం చదువుతారా? చదివండి. అవ్యక్తోయమచింత్యోయం. 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 అవికార్యోయముచ్యతే. 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 అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం. తస్మాదేవం విదిత్వైనం. తస్మాదేవం విదిత్వైనం. నానుశోచితుమర్హసి. 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 తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. తస్మాదేవం విదిత్వైనం నానుశోచతిమర్హసి. తస్మాదేవం విదిత్వైనం నానుశోచతిమర్హసి. శోచిత్తు మేడం, శోచితుం అర్హసి. శోచితుం అర్హసి, శోచితుం అర్హసి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తోయం, ఒక్క నిమిషం సార్. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తోయమ చెప్పండి మేడం, చాలా సార్. చెప్పండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచతిమర్హసి. శోచితు, శోచిత అన్నట్టుగా అనిపిస్తుంది. శోచితుమర్హసి. సరే మేడం, శోచితుమర్హసి. ఇది ఈరోజు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్పేటువంటి సందర్భంలో ఈ రోజుతో దాన్ని అంతా వైండప్ చేస్తున్నాడు అనమాట. ఈ రోజు అంటే ఈ శ్లోకంతో వైండప్ చేస్తున్నాడు. 11వ శ్లోకంలో మొదలైంది. 11వ శ్లోకంలో మొదలుపెట్టి అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితా అంత ముందో శ్లోకం చెప్పినాడు. తర్వాత అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చేసి ఇక్కడ ఈ అవ్యక్తోయమచింత్యోయంతో ఇతను వైండప్ చేస్తున్నారు. వైండప్ చేసేటువంటి సమయంలో ఆత్మవిచారాన్ని గురించి ఒకసారి దాన్ని అంతాను సాధారణంగా మనం అది ఎస్సే రాసినప్పుడు సమ్మరైజ్ చేస్తాం కదా, అలాగా సమ్మరైజ్ చేయడం అనమాట దీన్ని. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. వైండప్ చేసి తర్వాత ప్రారంభం చేస్తుంది, తర్వాత కార్యక్రమం తర్వాత చేసుకుంటాడు. ఈ రోజు ఏం చెప్తుందంటే మొదట దీన్ని ఎలా చూద్దాము, విడగొట్టుకుందాం దీన్ని. అవ్యక్తోయమచింత్యోయం కదా. అవ్యక్త అయం అచింత్య
అయం, ఇలా అవ్యక్త అయం. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఉంది, ఇలా ఉంది కాబట్టి ఇది అవ్యక్త అయం. రెండింటిని కలిపితే అవ్యక్తోయం, అచింత్య అయం, అవికార్య అయం ఉచ్యతే. తస్మాత్ ఏవం విదిత్వా ఏనం న అనుశోచితుం అర్హసి. ఇలా దీనికి విడగొట్టుకుంటే అలా అవుతుంది. ఇప్పుడు ఏమంటే అవ్యక్తోయం, అయం అంటే ఈ ఆత్మ, అవ్యక్త అంటే జ్ఞానేంద్రియములతో తెలియబడేటువంటిది కాదు, స్థూలంగా అర్థం అనమాట అవ్యక్త. తర్వాత అయం ఈ ఆత్మ అచింత్య అంటే బుద్ధిచే ఊహించబడేటువంటిది కాదు. అయం ఈ ఆత్మ అవికార్య అంటే వికారములు మార్పులు రానటువంటిది అని ఉచ్యతే చెప్పబడుచున్నది. ఎక్కడ చెప్పబడుచున్నది అని నేను చెప్పలేదు అనమాట. మనం సాధారణంగా చెప్తుంటాం కదా, అలాగ అంటారు అని మనం అంటుంటాం కదా, అలా అంటారో ఎవరంటారో తెలియదు అండి. ఉచ్యతే అంటే ఇక్కడ వేదం ఉంటుంది అని అర్థం చెప్పుకున్నారు భాష్యకారులు. ఇలా చెప్పబడింది, ఇది అవ్యక్తమని, అచింత్యమని, అవికార్యమని చెప్పబడింది ఆత్మ. తస్మాత్ అందువల్ల ఏనం ఈ ఆత్మను, ఏనం ఇక్కడ విదిత్వైనం కదా, ఏనం ఏవం ఈ విధంగా విదిత్వా తెలుసుకునేసి నా అనుశోషితుం అర్హసి, నీవు శోకించుటకు అర్హుడవు కావు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శోషించుటకు అర్హుడవు కావు కింద ఉంది ఇది. తస్మాత్ కాబట్టి ఏనం ఈ ఆత్మను గురించి ఏవం ఈ విధముగా విదిత్వా తెలుసుకుని అనుశోషితం నా అర్హసి, తగినవాడవు కావు, నీ శోకించుటకు తగినవాడవు కాదు అని ఇది బ్రాడ్ మీనింగ్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా అర్థం చేసుకుంటే అవ్యక్తోయం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి పదం అనమాట. అవ్యక్తోయం అంటే వ్యక్తము కానటువంటిది అని సాధారణంగా మనకు అర్థం వస్తుంది అనమాట. వ్యక్తం సాధారణంగా అన్న ఆల్ఫబెట్ యూజ్ చేసినప్పుడు అది కాదు, నెగేషన్ గా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే అవ్యక్త అంటే వ్యక్తాత్ భిన్న అని చెప్తారనమాట. వ్యక్తము అయ్యేటువంటి దానికన్నా భిన్నంగా అది వ్యక్తం అవుతుంది, అది కూడా వ్యక్తం కాదని కాదు, వ్యక్తాత్ భిన్న. ఒకడు ఊరికి పోతున్నాడంట, ఊరికి వెళ్ళేటప్పుడు ఏమంటారంట అంటే ఎలా వెళ్తున్నావురా అని అడిగితే వాడు అంటాడంట అనశ్వేన గచ్చామి అంటాడంట. సాధారణంగా వేదాంతంలో ఇది చెప్పుకుంటారు అనమాట. ఒక సందర్భం సాధారణంగా చెప్పుకునేటువంటి ఊతపదం అనమాట ఇది. అనశ్వేన గచ్చామి అంటాడంట వాడు. అంటే అశ్వము అంటే అశ్వము, అనశ్వేన అంటే అశ్వము కాకుండా, అనశ్వేన గచ్చామి అంటే నేను గుర్రం కాకుండా వెళ్తాను అంటాడంట. అంటే గుర్రం అంటే వాడికి భయం అనుకోండి, గుర్రం భయం అయితే వాడు ఏం చెప్తుంటే ఎలా వెళ్తారు అంటే నేను గుర్రం మీద వెళ్ళను అంటాడంట. అంటే గుర్రం మీద వెళ్ళను అంటే వాడు అసలు వెళ్ళడు అని కాదు అర్థం అనమాట. అసలు వెళ్ళడు అని అర్థం కాదు అక్కడ. ఎలా అర్థం చేసుకోవాలంటే వాడు వెళ్తాడో ఏమో మనకు తెలియదు, నేను గుర్రం మీద మాత్రం వెళ్ళను, వాడు ఇంకొక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో వాడు వెళ్ళొచ్చు అనమాట. వాడు అలా వెళ్తాను అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా అవ్యక్తం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే అది వ్యక్తము కానిది అని ఎప్పుడు అర్థం రాసుకోకూడదు అనమాట. అవ్యక్తం అయం, అయం అంటే ఈ ఆత్మ, అవ్యక్త అంటే వ్యక్తము కాదు అని మనం చెప్పుకోకూడదు అనమాట. ఎలా చెప్పుకోవాలి? ఇది వ్యక్తాత్ భిన్న, ఈ మామూలుగా వ్యక్తమయ్యేటువంటి మాదిరిగా అది వ్యక్తం కాదు. మామూలుగా ఏది వ్యక్తం అవుతుంది? జగత్తంతా మామూలుగా వ్యక్తమయ్యేటువంటి పదార్థం అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఏదన్నా మనం చూస్తుండేటువంటి ప్రతి వస్తువు, ఒక పువ్వును చూస్తాము, ఒక చెట్టును చూస్తాము, ఒక కొండను చూస్తాము, గుట్టను చూస్తాము, ఇవన్నీ ప్రకృతిలో వ్యక్తమైనటువంటి పదార్థాలు అనమాట. భూమి, పృథివీ, తేజస్సు, వాయువు, ఆకాశము, వీటి వ్యక్తమయ్యేటువంటి. ఆకాశం వ్యక్తం కాదనుకోండి, శబ్ద రూపేణ అది వ్యక్తం అవుతుంది దాన్ని కూడా చెప్తారు. అంటే శబ్దం ఆకాశంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి శబ్దం కూడాను దాన్ని కూడా తెలుసుకోవచ్చు అని అంటారు. ఇంకా వాయువు చెప్పే పనే లేదు, వాయువు చలనం వల్ల మన ఉనికిని అది స్పృశిస్తుంది కాబట్టి దాన్ని కూడాను మనం తెలుసుకోవచ్చు, జ్ఞానంతో తెలుసుకోవచ్చు, బుద్ధితో తెలుసుకోవచ్చు. ఆకాశాన్ని కూడా బుద్ధితో తెలుసుకోవచ్చు. కానీ దీని వేటికి లొంగనటువంటిది అనమాట. దీన్ని తెలుసుకునేటువంటి కుదరదు అనమాట. ఒక పువ్వును చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం ఏం చెప్తామంటే పువ్వు ప్రకటితమైంది అని చెప్పకూడదంట. దాన్ని పువ్వు యొక్క జ్ఞానము నాకు ప్రకటితమైంది అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది అనమాట. మనకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనకు పంచ జ్ఞానేంద్రియములు అని చెప్తాం అనమాట. పంచ జ్ఞానేంద్రియములు ఏమేమి అంటే రూప, స్పర్శ, రస, గంధ. అంటే చూపు, రూప, స్పర్శ, రస, గంధం. ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏమంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చచ్చు, వినికిడి. ఈ ఐదు వచ్చేసి జ్ఞానేంద్రియాలు అంటాం కదా. ఈ పంచ జ్ఞానేంద్రియములతో మనము ప్రతి వస్తువును చూసి అది వ్యక్తమైనటువంటి దాన్ని కనుక్కుంటాం అనమాట మనం.
అంటే ఈ పంచ జ్ఞానేంద్రియంలో ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అది లొంగుతుంది. ఒక పుష్పాన్ని మనం చూసినప్పుడు కంటికి అది లొంగుతుంది అనమాట. కంటికి మనం చూస్తాం అనమాట. కంటితో ఒక పుష్పాన్ని చూసి పుష్ప జ్ఞానం మనకు కలిగింది. పుష్పాన్ని చూసామంటే పుష్పం ప్రకటితమైంది అంటే పుష్ప జ్ఞానము నాలో ప్రకటితమైంది. కానీ ఇప్పుడు నాలో ప్రకటితమైంది పుష్ప జ్ఞానం ప్రకటితమైంది. కానీ ప్రశ్న ఏమిటంటే ఆ పుష్ప జ్ఞానం ఎక్కడి నుంచి ప్రకటితమైంది? ఆ పుష్ప జ్ఞానం ప్రకటితం అవ్వడానికి మూల కారణం ఏమి అనేది చూడాలి అనమాట. అంటే దృష్టిని మన దృష్టితో ఒక వస్తువును మనం చూస్తుంటాం అనమాట. మరి ఆ దృష్టిని చూసేటువంటి దృష్టితో మనం పువ్వును చూస్తున్నాము. ఆ దృష్టికి ఆ చైతన్యం రావడానికి కారణం ఏమిటి? ఆ కారణభూతం ఏమిటి? అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అది వేరే పదార్థం అన్నమాట. అది వేరే వస్తువు అనమాట. అది చైతన్యం అనమాట. ఆ చైతన్యాన్ని మనం చూడగలుగుతున్నాము. ఆ చైతన్యాన్ని చూడగలిగినప్పుడు మనము అవ్యక్తాన్ని చూసినట్టు అవుతుందన్నమాట. అవ్యక్తం చూడడం అంటే వ్యక్తము కానటువంటిది, వ్యక్తము కన్నా భిన్నమైనటువంటిది. మరి దాన్ని కూడా మనం తెలుసుకుంటాం కదా! మరి ఆత్మను కూడా తెలుసుకోగలుగుతున్నాము. అంటే వ్యక్తాత్ భిన్నః కాబట్టి అది అవ్యక్తం అని చెప్తారనమాట. దీనికి అవ్యక్తానికి ఒక డెఫినేషన్ ఇచ్చారనమాట. ఒక డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే దానికి నేను నోట్స్‌లో రాశాను దీన్ని. న కేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇది అవ్యక్తః అంటారనమాట. న కేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇది అవ్యక్తః అంటే ఏ ప్రమాణము చేత కూడా వ్యక్తీకరించబడదు. అంటే ఏ ప్రమాణము చేత కూడా దీనిని మనము గ్రహించలేము అంటే. ప్రమాణం అంటే ఏమంటే ఈ 5 ప్రమాణాలు అనమాట. ఈ 5 ప్రమాణాలతో మనము దాన్ని మనము గ్రహించలేకుండా పోతాము. అంటే కంటికి లొంగదు, ముక్కుకు లొంగదు, తర్వాత నాలుకకు లొంగదు, చెవికి లొంగదు, దేనితోనూ అది లొంగదనమాట. ఇది నాకేనాపి ప్రమాణేన. పోనీ మనసుకు లొంగుతుందంటే మనసుతో కూడా సాధారణంగా మనం మనసు పెట్టుకునేసి ఆ మనసుతో మనం ఆలోచన చేసి దాన్ని తెలుసుకుందామంటే ఆత్మని తెలుసుకుందామంటే అది ఆ మనసుకు కూడా అదే లొంగదన్నమాట. మనసుకు లొంగాలంటే వేరే ప్రయత్నం చేయాలన్నమాట దానికి. ఆ మనసు అలా లొంగదన్నమాట. బుద్ధికి లొంగదన్నమాట. పోనీ దేనితో లొంగుతుంది? అహంకారం అంటే నేను అన్నటువంటి అహంకారం అన్నమాట. అహంకారం అంటే నేను అన్నటువంటి తత్వం అన్నమాట. నేను అన్నటువంటి తత్వంతో అది లొంగదన్నమాట. సో ఆత్మ అన్నటువంటిది మనకు కనపడదన్నమాట. ఇది అవ్యక్తం అన్నమాట. అవ్యక్తం అంటే వ్యక్తాత్ భిన్నః. వ్యక్తము కన్నా భిన్నముగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. మరి వ్యక్తము కన్నా భిన్నమైనటువంటి దాన్ని ఎలా పట్టుకోవాలి? అంటే ఏం చెప్తారంటే దాన్ని సాధారణంగా పట్టుకోవడానికి ఇంతకు ముందు మన ఒక శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే మనసుతో చేత మాత్రమే మనం ఆత్మను గ్రహించగలగాలి. ఎలా గ్రహించగలుగుతామంటే మనసులో ఉన్నటువంటి తమో గుణాన్ని, రజో గుణాన్ని పూర్తిగా నిర్మూలన చేసేసి ఆ మనసులో సాత్విక గుణాన్ని మాత్రమే ప్రధానంగా నిలుపుకున్నప్పుడు అప్పుడు మనసు శుద్ధిగా ఉన్నప్పుడు మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమైనటువంటి ఆ మనసుతో మనం ఏం చేయాల్సినంటే మనం ఎలాగైతే ఓ చెట్టు మీద పైన ఉన్నటువంటి కాయని చేత్తో ఎలా లాక్కోగలుగుతామో, పైకి కాలు ఎత్తి ఎలా లాక్కోగలుగుతామో మనకన్నా ఎత్తులో ఉన్నటువంటి పండును, అలాగా ఆత్మ అన్నటువంటి తత్వాన్ని మనము అలా తెలుసుకోగలుగుతాము అని చెప్పేసి ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా ఏం చెప్తారంటే బుద్ధికి లొంగనటువంటి దాన్ని, మనసుకు లొంగనటువంటి దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి అంటే ఆత్మతత్వంలోకి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఆత్మతత్వంలోకి వెళ్ళిపోయి తెలుసుకోవాలి అని చెప్తారనమాట. రామకృష్ణ పరమహంస దీనికోసము ఒక మంచి ఉదాహరణ ఏం చెప్తా అంటే ఒక ఉప్పు యొక్క బొమ్మ, ఉప్పుతో చేసినటువంటి ఒక బొమ్మ లేకుంటే ఒక డాలు లేకుంటే ఒక వస్తువు అనుకోండి. ఉప్పుతో తయారు చేసినటువంటి ఒకానొక వస్తువు ఎక్కడి నుంచైనా సముద్రం దగ్గరికి వస్తుందంట. సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోతుందంట అంటే సముద్రం లోతు చూడాలనుకుంటుందంట అది. సముద్రం ఎంత లోతు ఉంది తెలుసుకోవాలి అనుకుంటుందంట. అప్పుడు సముద్రంతో అంటుందంట, నేను ఉప్పుగా ఉన్నానా? నీవు ఉప్పుగా ఉన్నానా? నేను తెలుసుకోవాలి. నీవు లోతుగా ఉన్నావు, ఎంత లోతు ఉన్నావో నేను కనుక్కోవాలి అంటుందంట. సముద్రం నవ్వి అయితే నాలోకి వచ్చే తెలుస్తుంది అంటుందంట. అప్పుడు ఈ ఉప్పు అందులోకి ప్రవేశిస్తుందంట. ప్రవేశిస్తే ఏమైపోతుంది అది? ప్రవేశించినప్పుడు అది లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంత లోతుందో తెలుసుకొని మళ్ళీ బయటకొచ్చి ప్రపంచానికి అంతా చెప్పాలనుకుంటుందంట. కానీ అప్పుడు ఏమైపోతుందంటే లోపలికి వెళ్ళి ఏమైపోతుందంట అది సముద్రంగా మారిపోతుందంట. సో అలాగా మనం రామకృష్ణ పరమహంస గుడ్ ఎగ్జాంపుల్. ఈవెన్ సాల్ట్ పీస్ అండ్ ఓషన్ అని కొట్టి మీరు రామకృష్ణ పరమహంస అని కొడితే కూడా గూగుల్‌లో మీకు ఈ దృష్టాంతం అంతా వస్తుందన్నమాట. అని ఒకానొక గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణలో ఈ కథ వస్తుంది మనకు. అది ఏమిటంటే ఇక్కడ చెప్పడం ఏమిటంటే బుద్ధికి ఇది లొంగదు కదా! మరి బుద్ధికి లొంగేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త శాస్త్రాలు బుద్ధికి లొంగుతాయన్నమాట. ఒక ఫిజిక్స్ ఉందనుకోండి, ఒక కెమిస్ట్రీ ఉందనుకోండి. బుద్ధితో మనము ఆ ఫిజిక్స్‌ని తెలుసుకోవచ్చనమాట. మనం చదివి అర్థం చేసుకొని తెలియకపోతే వేరే వాళ్ళతో అడిగి ఆ ఫిజిక్స్ అంతా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న తర్వాత ఫిజిక్స్ అంతా అర్థం చేసుకున్న తర్వాత
కొత్త ఫిజిక్స్ కూడా మనం సృష్టించవచ్చు అనమాట. అదే బుద్ధితో ఫిజిక్స్ ని సృష్టించవచ్చు. అప్పుడు బుద్ధి గొప్పదా లేకుంటే ఫిజిక్స్ గొప్పదా అని అడిగితే ఏది గొప్పది? బుద్ధి గొప్పదా ఫిజిక్స్ గొప్పదా అంటే ఏం చెప్తారంటే అప్పుడు బుద్ధే గొప్పది. ఎందుకు బుద్ధి గొప్పది అంటే ఆ ఫిజిక్స్ ని తెలుసుకున్నది, కొత్త ఫిజిక్స్ ని రాయగలుగుతున్నది అది. కాబట్టి బుద్ధి ఫిజిక్స్ కన్నా గొప్పది అని చెప్తాం అనమాట. కానీ ఆత్మ విషయానికి వచ్చేటప్పుడు ఏమైపోతుందంటే బుద్ధికి ఆత్మ విషయం ఏమిటి అనేటువంటి విషయం మనం ఎలాగ చెప్పుకున్నాము, మనసును మనసు చేత మనము ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకోగలుగుతున్నాము గానీ, థియరిటికల్ గా తెలుసుకోగలుగుతున్నామే గానీ, ఆత్మ జ్ఞానం మనకు కలగడం లేదనమాట. ఆత్మ జ్ఞానం కలిగినప్పుడు ఎలా ఉంటాం మనము? ఆత్మ జ్ఞానం కలిగినప్పుడు ఎలా అయితే ఉప్పు బొమ్మ సముద్రంలోకి కలిసిపోయి ఆ సముద్రమే అయిపోతుందో, అలాగే మనం ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి, నిజంగా ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే వాడు మళ్ళీ బయటకు వచ్చి ఈ ఆత్మ జ్ఞానం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వాడికి అంత ఇది ఉండదన్నమాట. వాడు ఆత్మ జ్ఞానంలోనే విలీనం అయిపోయి ఉంటాడు వాడు. ఆత్మ జ్ఞానం మాత్రం మిగిలి ఉంటుంది. ఈ దేహం ఉండేంత వరకు మాత్రమే వాడిని ఆత్మజ్ఞాని అంటుంటాము. తర్వాత వాడి దేహం పడిపోయిన తర్వాత జ్ఞానం అలాగే చైతన్యంలో కలిసిపోయి ఉంటుంది అని చెప్తారనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ అలా కావాలంటే ఏం చేయాలండి? మరి వ్యక్తమైనటువంటి దాన్ని మన వ్యక్తమయ్యేటువంటి ప్రపంచ జగత్తును దూరంగా ఉంచి మనం అవ్యక్తంలోకి ఎలా ప్రవేశించాలి అని చెప్తారంటే, భాష్యకారులు ఏం చెప్తారంటే దీనికి మనం ఏం చేయాలి అంటే కాసేపు ఈ ప్రపంచ జ్ఞానంలో మన సాధారణమైన దృష్టితో మనం ఏం చూస్తున్నామో, సాధారణమైనటువంటి జ్ఞానేంద్రియములతో వేరే వస్తువులను ఏమేమి ఆఘ్రానిస్తున్నామో వాటినన్నిటిని ఒక ముహూర్త కాలం పక్కన పెట్టి మనం అవ్యక్తంలోకి ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే ఆ మెడిటేషన్లో కూర్చొనేసి ఆ అవ్యక్తాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ పోతే అవ్యక్త భావనలో పోయినప్పుడు ఏమైపోతుందంటే అవ్యక్తంలో మనం కలిసిపోతాం అనమాట. అవ్యక్తంలో కలిసిపోయేటువంటి మెడిటేషన్ చేయగలిగేటువంటి శక్తి మనకు ఉండాలి. అందువల్ల మెడిటేషన్ ఏం చెప్తారంటే మెడిటేషన్ సాధారణ డెఫినేషన్ ఏం చెప్తారంటే, క్రూడ్గా ఏం చెప్తారంటే బెండింగ్ అవుటర్ టు ద ఇన్నర్ ఈజ్ మెడిటేషన్ అంటాం అనమాట. బెండింగ్ outer to inner is yoga. Bending the outer to the inner is yoga. Bending the inner to the outer is samsara. Bending the inner to the outer is samsara. Bending the outer into the inner is yoga అంటాం అనమాట. ఆ యోగం అనమాట. ఆ యోగంలో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలంటే కూర్చొనేసేసి తాదాత్మ్యంగా అవ్యక్త పదార్థాన్ని గురించి, అవ్యక్త వస్తువుని గురించి అలాగే ఆలోచన చేసుకుంటూ అందులోనే లీనమైపోయినప్పుడు అవ్యక్తము ఉన్నటువంటిది మనకు భాషిస్తుంది అని చెప్తారనమాట. భాషించడం అంటే ఏమిటంటే మనకు ఆ ప్రయత్నపూర్వకంగా దైవ సంకల్పం చేత అది మనకు అలాగే వచ్చేస్తుందంట, స్ఫురణకు వచ్చేస్తుందంట. కొంతమంది మనము భాషించడం ఉన్నటువంటి పదం వింటుంటాం అనమాట. భాషించడం అంటే ఏమిటంటే వాళ్ళు కొత్తగా నేర్చుకునేటువంటి అవసరం లేదనమాట. విశ్వామిత్రుడు ఎప్పుడైతే బ్రహ్మర్షి కావాలనుకునేసి తపస్సు చేసి మొదటిసారి తపస్సు చేసినప్పుడు వశిష్ఠుని చేతిలో అతను ఓడిపోవడం అంటే వశిష్ఠుడు యుద్ధం చేయడం అనమాట. వశిష్ఠుడు అలా నిలుచుకుని ఉంటాడు. ఇతను ఎన్నో బాణాలు వేస్తాడు, ఆ బాణాలతో కుదరదు. మరి సమస్త ధనుర్వేదము నేర్చుకోవాలని చెప్పేసి ధనుర్వేదం నేర్చుకోవడానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఈశ్వరుని తపస్సు చేస్తాడు అనమాట. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఈశ్వరుడు వచ్చినప్పుడు నీకు ఏం కావాలరా అంటే, నాకు ధనుర్వేదం అంతా నాకు భాషించాలి అంటాడు అనమాట. ధనుర్వేదం నీకు భాషించింది వెళ్ళి ఉంటే ఏమైపోయింది, అతను నేర్చుకునేటువంటి అవసరం లేదనమాట. అది ఆటోమేటిక్ గా అంత మొత్తం అతనికి వచ్చింది అనమాట. అలాగే సంక్రమిస్తుంది అనమాట. అలాగే ఈ ఆత్మతత్వం ఉన్నటువంటిది కానీ, లేకుంటే ఈ అవ్యక్తమైనటువంటి విషయం కానీ ఇతనికి అలా భాషిస్తుంది. ఎప్పుడు భాషిస్తుంది? వెన్ హీఈస్ బెండింగ్ అవుటర్ టు ద ఇన్నర్. ఆ యోగంలో కూర్చునేసి ఇతను ఆ మెడిటేషన్ లో కూర్చొనేసి సత్పదార్థాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ పోయినప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే అదే ఒక గురువు, అదే ఒక దైవము, అవ్యక్తమే ఒక గురువు, అవ్యక్తమే ఒక దైవము అనుకునేసి కూర్చునేటువంటి స్టేజ్కు రావాలన్నమాట. ఇతను వచ్చినప్పుడు మళ్ళీ మన లౌకిక ప్రపంచ వ్యవహారం ఎలా చేయాలి అని అడిగితే ఏం చెప్తారంటే, భాష్యకారులు ఏం చెప్తారంటే, నీవు అవ్యక్తంలో ఉండి అప్పుడప్పుడు వ్యక్తంలోకి వచ్చి లౌకిక వ్యవహారాలు సర్దుకునేసేసి తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే సాధారణంగా ఎప్పుడూ వ్యక్తంలో ఉండి, అంటే లౌకిక ప్రపంచంలో ఉండి ఇది నాది ఇది నీది కాదు, నేను కొట్టాను నీవు నన్ను కొట్టావు, ఈ భావనలో ఎప్పుడూ 24/7 అలాగా ఉండి ఏదో ఒక 2 నిమిషాలు మెడిటేషన్ కూర్చుంటాం అనమాట. అలా కూర్చుంటే అవ్యక్తంలో చూడడానికి ఒక ముహూర్తం, 1 సెకండ్ 2 సెకండ్లో కూర్చునేసి మిగిలిన 23 గంటలు, 23.5 గంటలు, 24 గంటలు కూడా వ్యక్తంలో ఉంటాము. అలా కాకుండా
ఆ 23-24 గంటలు అవ్యక్తంలో ఉండడానికి ప్రయత్నం చేసి ఏదో కొన్ని నిమిషాలు మాత్రం బయటకు వచ్చి వ్యక్తంలోకి వచ్చి ప్రపంచ వ్యవహారాలు చక్కదిద్దుకొని అలా వెళ్ళిపోయేటువంటి స్టేజ్కి ఎదిగినప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు అవుతావు అని చెప్పేసి. ఎవరు దీన్ని మ్యూట్ చేసుకోలేదు, ఎవరు చేసుకోలేదు. స్వర్ణామ గారు చాలా శబ్దం ఉంది బయట. చల్లగా మొహాన్ని ఖర్చు తీసుకో. సరే సరే, మీరు మ్యూట్ చేసుకుంటే శబ్దం లేకుండా ఉంటుంది. ఓకే సరే. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ బ్రహ్మజ్ఞానం అన్నటువంటిది ఎలా ఉంటుందంటే బ్రహ్మజ్ఞానములోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అందులోనే అందువల్ల బ్రహ్మ జానామి అంటాం అనుకోండి. స్వర్ణండి చేసుకోండి, చల్లగా నేనే మ్యూట్ చేసేసానులే. అక్కడ బ్రహ్మ జానామి అని కొంతమంది అంటుంటారు అనమాట. బ్రహ్మ జానామి అంటే నాకు బ్రహ్మ తెలుసు అని. బ్రహ్మ నాకు తెలుసు అంటే నీకు థియరిటికల్ గా తెలుసు అనే లెక్క, కానీ నీవు బ్రహ్మ జ్ఞానంలోకి వెళ్ళలేదనే లెక్క. ఎందుకంటే బ్రహ్మ జానామి అనే దాన్ని ఏమంటారంటే దాన్ని ఆక్సిమరాన్ అంటాం అనమాట. ఆక్సిమరాన్ అని ఇంగ్లీష్ లో మనం వాడుతుంటాం కదా, ఆక్సిమరాన్, OXY MORY ఆక్సిమరాన్ అంటాం అనమాట. బ్రహ్మ జానామి అనేటువంటి వర్డ్ లేదనమాట. బ్రహ్మ జానామి అంటే నాకు బ్రహ్మ తెలుసు అంటే అది రాంగ్ కన్సెప్షన్ అనమాట. ఆక్సిమరాన్ అది అంటే ఏమిటంటే ఇక్కడ ఎందుకు ఆక్సిమరాన్ అంటారంటే బ్రహ్మను జానామి అంటే ఓన్లీ అది టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మాత్రమే. అంటే మన సాధారణంగా మనలాంటి వాళ్ళంతగా వచ్చినటువంటి నాలెడ్జ్ అనమాట. కానీ ఆ బ్రహ్మ జ్ఞానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉప్పు ఎలాగైతే సముద్రంలో అలాగే కరిగి వెళ్ళిపోతుందో అలాగే మనం ఆ బ్రహ్మజ్ఞానంలో కరిగిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం మాత్రం నిలిచి ఉంటుంది, కానీ బ్రహ్మజ్ఞాని అనేటువంటి వాడు ఉండడు. బ్రహ్మజ్ఞాని లేదు, దెర్ ఇస్ నో బ్రహ్మజ్ఞాని, ఓన్లీ బ్రహ్మ జ్ఞానం ఈజ్ దేర్ అని చెప్తారనమాట. అందువల్ల ఈ అవ్యక్తాన్ని అలా పట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అందువల్ల ఏం చెప్తారంటే సాధారణంగా మనం వింటుంటాం అనమాట, సత్సాంగత్యము అంటుంటాం అనమాట. సత్సాంగత్యం చేసుకోవాలి, లేకుంటే సత్సంగం చేసుకోవాలి. సత్సంగం అంటే 10 మంది ముత్తైదులు ఇంటికి పిలుచుకునేసి వచ్చి వాళ్ళందరికీ ఏదో ఆరతి అక్షంతలు ఇచ్చేసి కోసుంబరి అన్ని ఇచ్చేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంటాం అనమాట. అది సత్సాంగత్యం అని అనిపించుకోదనమాట. ఎందుకు అనిపించుకోదంటే సత్సాంగత్యం అంటే ఏమిటంటే, సత్సంగము అంటే ఏమిటంటే సత్తు చేత సంఘం. సత్ అంటే ఏమిటి? సత్ అంటే ఆత్మతత్వం అనమాట. సత్ చేత సంఘం ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటామంటే ఆ అవ్యక్తంతో ఎప్పుడైతే మనము ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకునేసి అందులోనే పర్మనెంట్ గా ఉండగలిగేటువంటి సిచ్యుయేషన్ మనం ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటామో దట్ ఈస్ కాల్డ్ సత్సంగం. సత్ సంగము, ఆ సత్ చేత సంగము. అంతేగాని సత్సంగం అంటే 10 మంది కూర్చొనేసి అది ఇది ఏదన్నా అది కొంచెం తినేసి పాటలు పడుకుని వెళ్ళిపోవడం అంటే సత్సంగం కాదనమాట. ఆ సత్సంగం అనేది సాధారణంగా మనకు అలాగా వచ్చేసింది అనమాట. సత్సంగం అంటే రియల్ మీనింగ్ ఈస్ దట్. రియల్ మీనింగ్ ఏమిటంటే ఆ సత్తు చేత నా సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకునేసి ఆ సత్తులోకి విలీనమయ్యేదానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపం ఉంటాము. సత్ చిత్తు ఆనంద స్వరూపం కదా అది. ఆ సత్ స్వరూపం అది. ఆ సత్స్వరూపం అంటే నిజంగా ఉండేటువంటి స్వరూపము. నిత్యం అయం నిత్యం అని ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా ఇది. సో ఆ ముందు శ్లోకాల్లో చెప్పుకున్నట్టుగా అది సత్స్వరూపం అనమాట. సత్ పదార్థం అది. ఆ సత్పదార్థంతో సంగమం ఏర్పాటు చేసుకుంటే అది సత్సంగం. అంతేగాని లేకుంటే వేరే సత్సంగాలన్నీ సత్సంగాలు కాదనమాట. అది సాధారణంగా వచ్చేటువంటి ఏదో భక్తి అలా పాటలు పాడుకోవడం అలా వెళ్ళిపోవడం అనమాట. అది సత్సంగం అనిపించుకోదు. సత్సంగం అంటే సత్తు చేత ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ సత్సంగ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ అవ్యక్తం. అందువల్ల ఏం చెప్తారంటే అవ్యక్తాన్ని ఎలా పట్టుకోవాలంటే సాధారణంగా మనము వ్యక్తంలో ఎప్పుడు ఉంటాం అనమాట. ఎప్పుడు వ్యక్తంలో ఉన్నప్పుడు ఏమనుకుంటుంటామంటే ఆ సత్పదార్థం ఒక గురువు దగ్గరికి వెళ్తాం అనుకోండి. గురువుకు పూజ చేయడం కానీ గురువుకు ఏదన్నా సేవ చేయడం కానీ సులభమైనటువంటి విషయం అనమాట. కానీ సత్తుతో ఆ సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల సాధారణంగా చాలా మంది గురువు దగ్గరికి వెళ్ళడము, గురువుకి ఏదో దక్షిణ సమర్పించడము, గురువుకి ఏదో శుశ్రూష చేయడము, రావడము చేస్తుంటారు అనమాట. కానీ అందువల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. దానివల్ల గురువు అన్నటువంటిది ఒక మీడియం మాత్రమే. మీడియం ద్వారా మనము రియల్ సత్తుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి అని చెప్పేసి ఒక విషయము. రెండో విషయం ఏం చెప్తారంటే ఈ అవ్యక్తంలో ఏం చెప్తారంటే అవ్యక్తాన్ని అలా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు మనము వ్యక్తంలోకి ఎప్పుడో ఒక నిమిషం వచ్చి బయటికి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు ఎలా వెళ్తాం మనము అంటే సాధారణంగా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకోండి, ఏదో దెబ్బలాట్లాడుకుంటారు అనుకోండి, ప్రాపర్టీ విషయంలో ఏదో చేసుకుంటారు అనుకోండి, ఏదో నీవు ఒక అర్ధరేఖ ఎక్కువ తీసుకొని నాకు ఒక అర్ధరేఖ తక్కువ తీసుకొని దెబ్బలాడడం వద్దు అని వదిలేసి బయటకు వస్తామా అంటే రామనమాట.
ఏదో కోర్టుకు వెళ్తాం అనమాట. కోర్టుకు వెళ్ళిన దాని నుంచి ఒకదాని నుంచి ఒకటి ఏమైపోతుందంటే అక్కడి నుంచి ఇంకోటి దాని నుంచి పై కోర్టు అన్న ఏమైపోతుందంటే వ్యక్తంలో మనం తిరుగుతూనే ఉంటాం అనమాట. ఈ వ్యక్తం అన్నటువంటిది అది నిజం కాదు, అది మిథ్య అని చెప్పేసి గ్రహించేటువంటి సామర్థ్యం మనసుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తాన్ని దూరంగా పెట్టేసి అవ్యక్తంలో పూర్తిగా ఉండేటువంటి సిచ్యుయేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలా అని చెప్పడం కోసము శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ని శ్లోకాల్లో చెప్పినటువంటి సారాన్ని అవ్యక్తం అన్నటువంటి పదంతో ఇక్కడ చెప్పాడు అని చెప్పేసి భాష్యకారులు రాస్తారనమాట. అవ్యక్తోయం అంటే ఇది అవ్యక్తం, వ్యక్తమైనటువంటిది వ్యక్తం కన్నా భిన్నమైనటువంటిది. అంటే జ్ఞానేంద్రియములతో తెలుసుకోవడేటువంటి కుదరదు. తర్వాత మనసుతో తెలుసుకునేటువంటిది విషయం చాలా కష్టము, బుద్ధితో తెలుసుకునేటువంటిది విషయం కష్టము. కానీ మనసుతోనే దాన్ని గ్రహించాలి. చివరికేమను మనసుతో ఎలా గ్రహించాలంటే ఈ ప్రకారం గ్రహించి అవ్యక్తంగా ఉన్న అవ్యక్తమని మనకు అనిపించేటువంటి అవ్యక్తాన్ని అది కూడాను వ్యక్తము తీరా కాదు అని చెప్పలేము. ఎందుకంటే వ్యక్తాతి భిన్నహ మాత్రమే అది. అందువల్ల అలాంటి దాన్ని మనము పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేసి చెప్తారనమాట. సాధారణంగా చాలా భగవద్గీత పుస్తకాల్లో అవ్యక్తం అంటే ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్ అని రాస్తుంటారు. బట్ అన్మానిఫెస్ట్ అన్నది సరైనది కాదు అని సాధారణంగా భాష్యకారులు చెప్తారనమాట. మేనిఫెస్ట్ అంటే వ్యక్తమయ్యేది, ప్రకటించబడేది. అంటే ఒక చెట్టు, ఒక గుట్ట, ఒక రాయి, అది వ్యక్తమయ్యేటువంటిది అనమాట. అది అవ్యక్త అంటే ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్ అని చెప్పడం కుదరదు. ఇట్ ఈస్ ఆల్సో మేనిఫెస్ట్, కానీ ఇది భిన్నం. వ్యక్తాత్ భిన్న, వ్యక్తము కన్నా భిన్నమైనటువంటిది అవ్యక్తం. అందువల్ల ఇట్ ఈస్ అచింత్యం, అవ్యక్తం కాబట్టి దీన్ని గురించి చింత అంటే బాధపడడం కాదనమాట. చింత అంటే విచారం చేయడం అనమాట. విచారం చేయడము అని అర్థం అనమాట సంస్కృతంలో. విచారం, చింత అంటే చింతన చేయడము అంటే విచారం చేయడము అంటే కూర్చొని డిస్కస్ చేసుకోవడం అనమాట. ఇది ఎలా ఉంటుంది అనేది. ఇది అచింత్యం, ఎందుకంటే అవ్యక్తం. ఇది మన సాధారణమైనటువంటి సెన్స్ ఆర్గాన్స్ తో కనబడదు కాబట్టి ఇది అచింత్యం. దీన్ని చింత చేసేది, దీన్ని గురించి విచారం చేయడానికి కూడా కుదరదు. దీన్ని ఎలా విచారం చేస్తామంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పలేమన్నమాట. ఆత్మను ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉండదు అని చెప్పి దాని ప్రకారంగా ఇది ఇలా ఉండొచ్చు అని మనం అనుకుంటుంటాం అనమాట. ఇది కాదు అని చెప్పేసి నజాయతే మ్రియతే వా కదాచిత్, ఇది పుట్టదు, ఇది నశించదు, ఇలా చెప్పి నిత్యం సర్వగత స్థాణు అచలోయం సనాతన, ఇలా చెప్పుకునేసి ఏం చెప్తా ఉంటే ఇది ఏమిటి అని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇది చింతన చేయడానికి వీలు పడినటువంటిది. అంటే దీన్ని మనము గుర్తించలేమన్నమాట. దీని గురించి మనం వీ కెనాట్ డిస్కస్ ఇట్. తర్వాత అవికార్యం అంటే మార్పుకు లోను కానిది. వ్యక్తం అంతా మారిపోతుంటుందండి. వ్యక్తం అంతా ఎలా మారిపోతుంటుంది? వ్యక్తం అంటే మన శరీరం వ్యక్తము ఎలా మారిపోతుంటుంది. మనం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండం అనమాట. జుట్టు తెల్లబడిపోతుంటుంది, చర్మం మొత్తం ముడతలు పడిపోతుంటుంది. కానీ ముడతలు పడేటువంటి చర్మాన్ని మళ్ళీ మనం ఏమనుకుంటుంటామంటే ఈ చర్మాన్ని ఎలా ఉండకూడదు అని చెప్పేసి ఏదో దీనికి ప్లాస్టిక్ సర్జరీస్ చేసి మళ్ళీ మామూలు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఇలాంటివి చేస్తుంటాం అనమాట. కానీ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వాళ్లకు ఇవన్నీ పట్టవన్నమాట. ఈ శరీరం అన్నటువంటిదే దాని మీద చింతనే ఉండదు అనమాట. అందువల్ల రమణ మహర్షికి ఒళ్ళ మీద పుండు లేచినప్పుడు ఆ పుండు పడి ఆ పుండులో నుంచి చిన్న పురుగులు కింద పడిపోతున్నాయంట. కింద పడిపోతుంటే ఆయన ఆ పురుగులన్నింటినీ ఎత్తి ఆ పుండులోకి వేసుకుంటుంటాడంట. అతను ఏమో స్వామి ఇలా వేసుకుంటున్నావు అంటే, అయ్యో పాపము ఈ పురుగులన్నీ చనిపోతాయి కదా, ఇక్కడ ఉండేటువంటి మాంసం తినుకొని బ్రతుకుతున్నాయి, మరి కింద పడిపోతే కష్టం కదా అని చెప్పేసి అన్ని ఎత్తి వేసుకున్నాడంట అందులోకి. అంటే దేహాభిమానము అంత బొత్తిగా లేనటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆ దేహం మీద అభిమానమే ఉండదు. అందువల్ల శుకుడు ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్తుంటారు. శుకుడు వ్యాస భగవానుడు, శుకుడు వచ్చేసి వ్యాస భగవానుడు పుత్రుడు. ఒకరోజు శుక్రమహాత్మ మహర్షి, ఆయన దేహాభిమానమే లేదంట. అతనికి దేహాభిమానం అస్సలు లేనటువంటి వాడు అలా వెళ్తుంటాడంట. వెళ్ళేటువంటి వాడు అనేవాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడే వీడు అని చెప్పేసి నాయన కుమారుడా అని వస్తాడంట. అతను వెనక్కి తిరుగుడంట. ఎందుకంటే అతను తండ్రి ఎవడు లేడనమాట. దేహాభిమానం అస్సలు లేనటువంటి వాడు అనమాట. అలా వెళ్ళిపోతుంటాడంట. ఇతను ఎంత పిలిచినా అతను వినడంట. అలా వెళ్ళిపోతుండేటువంటి వాడు అక్కడ సరస్సు ఒడ్డులో కొంతమంది అప్సరస్సులో వాళ్ళు స్నానం చేస్తుంటారంట. స్నానం చేసేటువంటి వాళ్ళు శుకుడు వెళ్ళిపోతుంటారంట, వాళ్ళ పాటి వాళ్ళు స్నానం చేస్తుంటారంట. తర్వాత వ్యాసుడు వస్తాడంట, వెతుక్కొని పరిగెత్తుకుంటూ వస్తాడంట. పరిగెత్తుకుంటూ వచ్చేపాటికి ఏమైపోతుందంట అంటే వ్యాసుడు వచ్చేపాటికి వాళ్ళు గబగబా పైకి ఎక్కి బట్టలు మార్చుకుంటుంటారు, బట్టలు కప్పుకునేదానికి ప్రయత్నం చేస్తారంట. వ్యాసుడు అడుగుతాడంట, నేను ముసలివాడు, నేను వాడు పిల్లోడు వాడు వెళ్తుంటే మీరు అలా ఉన్నారు, ఊరికే బట్టలు వేసుకోకుండా నగ్నంగా ఉన్నారు, మరి నేను వస్తే ఇలా ఉన్నారు ఏమిటి అంటే, అతను ఆయన దేహాత్మ భావం లేదు, ఆడదా మగవాడా అని చూసేటువంటి జ్ఞానం అతనికి లేదు. అతను అంటే అవన్నీ దాటిపోయినాడు. అతను ఆ హద్దులన్నీ దాటిపోయినటువంటి వాడు. అతనికి ఆడాలే మగాలే
అంత ఆత్మతత్వంలో ఉన్నటువంటి వాడు అతను. అలా వెళ్ళిపోతున్నాడు అతను. మీరు అలా కాదు, మీకు ఇంకా ఈ విషయ వాసనలు అన్ని ఉన్నాయి మీకు. మీరు వ్యక్తంలో ఉన్నారు, అతను అవ్యక్తంలో ఉన్నారు. అందువల్ల మీరు వచ్చేప్పటికి మేము ఇలా కప్పుకున్నాము, అతను వచ్చినప్పుడు మాకు అవసరం లేదు అన్నారంటది. అది మనకు చాలా మంచి ఎగ్జాంపుల్ మనకు శ్రీమద్ భాగవతంలో వస్తుంది అనమాట. మొదటి 2-3 చాప్టర్లోనే వస్తుంది ఈ కథ. చాలా మంచి కథ అనమాట. అవ్యక్తము, వ్యక్తము. వ్యక్తం అంటే ఏమిటి, అవ్యక్తం అంటే ఏమిటి? వ్యక్తంలో ఉన్నటువంటి వాడు ఇందులోనే ఉండి ఈ చిన్న ఈ కష్టాలు ఇవన్నీ సంసారాన్ని వదిలిపెట్టుకోలేకుండా ఆ సంసారంలోనే పడి ఏదేం లేకపోతే కుదరదు అని చెప్పేసి కర్తృత్వ భావంతో భక్తృత్వ భావంతో ఇలా ఉండిపోతాడు అనమాట. అవ్యక్తంలో పట్టుకున్నటువంటి వాడికి ఏమైపోతుందంటే వికారములు ఉండడం, అందువల్ల అవ్యక్తం ఉన్నటువంటిది వికారం ఉండదు అనమాట, మార్పే ఉండదు అనమాట దానికి. అందువల్ల అవికార్యం, మార్పుకు లోను కానటువంటి దాన్ని పట్టుకోవాలి, కానీ మార్పుకు వీలైనటువంటి దాన్ని నీవు పట్టుకోకూడదు అని అవికార్యో ఏముచ్చతే. తస్మాత్ అందువల్ల ఏనం అంటే ఈ ఆత్మను ఏవం ఈ రకంగా విదిత్వ తెలుసుకోరాయన అర్జున అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నా అనుశోచితం అర్హసి. అనుశోచితం అంటే దుఃఖపడ్డము అంటే నేను భీష్ముడిని చంపుతున్నాను, నేను ద్రోణుడిని చంపుతున్నాను అని బాధపడ్డము. నా అర్హసి అంటే యు ఆర్ నాట్ డిజర్వ్ టు వీప్ లైక్ దట్. అంటే నీవు ఏడ్చడానికి నీవు అర్హుడవు కాదు. ఎందుకంటే నీవు ఎంత తెలుసుకున్నావు కదా, ఇంతసేపు చెప్పాను నేను నీకు. 11వ శ్లోకం నుంచి 24వ శ్లోకం 25వ శ్లోకం వరకు చెప్పాను. కాబట్టి నా శోచితం అర్హసి, నీవు శోచించడానికి అర్హుడవు కాదు అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇది విషయం అనమాట. ఇంట్లో అవ్యక్తం అనేది చాలా ముఖ్యమైనటువంటి వాడు ఇక్కడ. అంటే దీనికి మీనింగ్ కూడా ఏం రాశానంటే, ఈ ఆత్మ జ్ఞానేంద్రియముల అనుభూతి చేత గాని మనోబుద్ధులతో గాని తెలుసుకున్నట్టుకు వీలు కానిది, నిరవయవం అంటే అవయవం లేనటువంటిది కనుక వికారములు సంభవించవు అని చెప్పబడింది. ఇలా నీవు గ్రహించగలిగితే దుఃఖించే అవకాశమే లేదు, నీవు దుఃఖించడానికి తగినవాడు కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చెప్పేది ఎన్ని శ్రీకృష్ణుడు ఇక్కడికి ఏం చేస్తాడంటే ఆత్మజ్ఞానము ఉన్నటువంటి సబ్జెక్టును ముగిస్తాడు అనమాట. ముగించిన తర్వాత వేరే శ్లోకంతో అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యతే మృతం, అది వచ్చే క్లాస్లో మనం దాన్ని చెప్పుకుంటాము. ఇది అనమాట. నేను ఏం చేస్తానంటే మీరు ముందుగా చెప్పినట్టుగా ఒక 10 క్లాసులలో చెప్పినటువంటి దీన్ని PDF లో పంపించేస్తాను మీకు. 10 ఈ రోజు నుంచి పంపిస్తాను. 10 అట్లా 5 రోజులు పంపించేస్తే అయిపోతుంది. తర్వాత 51 నుంచి మాత్రం ఈ రోజు చెప్పినప్పటి నుంచి 51 నుంచి ఏ రోజు ఆ రోజు పంపించేస్తాను. దీన్ని ఇలాగే మీకు పంపించేస్తాను ఈ రోజు. మిగిలిన వాటన్నిటిని మాత్రం 5 కలుపుకునేసి పంపించేస్తాను దాన్ని. ఇంకా 5 నిమిషాలు ఉంది, ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చెప్పండి మేడం. ప్రవచనాలకు పోతే అది సత్సంగం కాదా సార్? ప్రవచనం పోతాము, అక్కడ వింటాము, అది కాదని అంటారు మేడం. వేదాంతుల ప్రకారం అలా కాదు. సత్సంగం అంటే మీనింగ్ ఏమిటంటే సత్ చేత సంఘం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పేసి. బయటకు వెళ్ళిపోయేటువంటి అవసరం లేదు కదా. సత్ అనేటువంటి దానికి ఒక వ్యక్తితో పని లేదు, ఒక గురువుతో వేరే ఒక వ్యక్తితో పని లేదు అనమాట. అందుకే ఆత్మజ్ఞానం అన్నటువంటిది ఎవరికి వస్తుంది అంటే ఒక బ్రాహ్మణుడికే వస్తుంది, లేకుంటే ఒక క్షత్రియునికే వస్తుంది అని చెప్పబడలేదు అనమాట. చండాలుడు కూడా ఆత్మజ్ఞానానికి అర్హుడు అంటారు అనమాట. ఎందుకు అర్హుడు అంటే ఆ జ్ఞానం అతను సంపాదించగలిగినప్పుడు, ఆ జ్ఞానం అతనికి భాషించినప్పుడు అతడు ఆత్మజ్ఞానంలోకి చేరుకుంటాడు అనమాట. అతను ఆ లెవెల్కి చేరుకుంటాడు. చేరుకోవాలంటే ఏమిటి, సత్సంగం అంటే ఏమిటంటే ఆ సత్తుతే సంఘం ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి ఈ ప్రవచనకారులు ఏమన్నా మనకు దోహదకారులు అయితే వెళ్ళచ్చు అంతేగాని, లేకపోతే దోహదకారులు లేకపోతే వెళ్ళేటువంటి అవసరం లేదనమాట. మనం ప్రవచనానికి వెళ్తాం అనుకోండి, ప్రవచనానికి పోయినప్పుడు కూడా ఏదో మూఢనమ్మకాలు చెప్పుకుంటూ ఉంటారు అనుకోండి, అవసరం లేదు ఉంటారు దాన్ని. కొన్ని ప్రవచనాలు మనం వింటుంటాం కదా, మనము కొన్ని ప్రవచనాలు మరి పర్టికులర్ గా టీవీలో వింటుంటాం మేడం. ఏం వింటుంటామంటే, చూడండి ఈ చెట్టుని మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంటి నిండా ధనధాన్యాలు ఉంటాయి. ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ? ఆయన చెప్తుండేది వ్యక్తాన్ని గురించే చెప్తున్నాడు కదా. చివరికి సంసారంలో నీకు డబ్బులు ఎలా వస్తాయి అనేటువంటి విషయమే చెప్తున్నాడు కానీ ఆత్మతత్వాన్ని గురించి చెప్పలే కదా అతను. మరి అది సత్సంగం కానట్టే లెక్క. అప్పటికి సత్తు చేత సంఘం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మాత్రమే సత్సంగం ఉంటాం అనమాట. లేనప్పుడు ఏమైపోతుందంటే ఇవన్నీ ఏమో మనకు లౌకికంగా మనకు ప్రయోజనకరమైనటువంటి విషయాలు మాత్రమే తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ లౌకిక ప్రయోజనమే కదా మేడం. మరి ఒక వెళ్ళిన తర్వాత మీరు ఇలా చేయండి, ఇదేమో లలితా సహస్రనామాన్ని 1000 సార్లు చెప్పించండి, మీ ఇంటి నిండా ధనధాన్యాలు ఉంటుంది. ధనధాన్యాలు ఉండడం అంటే వ్యక్తం కదా, అది ఆ అవ్యక్తాన్ని మనం పట్టుకోవాలి కదా ఇక్కడ. కాబట్టి వేదాంతము కాస్త మనకు లౌకికంగా ఉండేదానికి చాలా భిన్నంగా ఉంటుంది అనమాట.
ఆలోచన సరళి వేరే ఉంటుంది, ఆ ధోరణే వేరే ఉంటుంది. అలా ఉండేటువంటి వాళ్ళే వేరే ఉంటారనమాట. ఇది ఇలా ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళనమాట. అందువల్ల 2 స్టేజెస్ అన్నమాట. ఒకటేమిటంటే సాధారణ జనంలో ఆత్మను గురించి తెలుసుకునేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు ఏదో ఒకటి మంచి పని చేయాలి అని చెప్పడానికి కోసమే అదంతా భగవద్గీతలో ముందు ముందుకొస్తాయి మేడం అవన్నీను. శ్రీకృష్ణుడే ఎన్నో కార్యాలు చేస్తుంటాడనమాట. అప్పుడు ప్రశ్న వస్తుందనమాట, నీవెందుకు చేస్తున్నావు ఈ కార్యాలు? మరి లౌకిక కార్యాలు నువ్వెందుకు చేస్తున్నావు? నీకంత ఆత్మజ్ఞానం ఉంది కదా అని ప్రశ్న వస్తుందనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట, యద్యే ఆచరితే శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః. అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏం ఆచరిస్తాడో మిగిలిన వాళ్ళు కూడా అదే ఆచరిస్తారు కాబట్టి నేను ఇలాంటివి చేస్తున్నాను నాయన అని చెప్తాడనమాట. నాకు లేకుంటే కర్మలు నాకేం లేవు. నాకు ఏ కర్మ నాకు లేదనమాట. నేను చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆత్మలో ఉన్నటువంటి వాడు అతను. ఆ కర్మలు లేవు. అయినప్పటికీ కూడా నేను ఎందుకు చేస్తుంటానంటే యద్యే ఆచరితే శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అని చెప్తాడనమాట. ఏది ప్రమాణంగా పెద్దవాళ్ళు స్వీకరిస్తారో వేరే వాళ్ళు కూడా అదే స్వీకరిస్తారు. నేనే అలాంటి చేయకుండా పోతే, నేనే సంధ్యావందనం చేయకపోతే వేరే వాళ్ళు సంధ్యావందనం వదిలిపెట్టేస్తారు. శ్రీకృష్ణుడే చేయడం లే కదా నాకెందుకులే అనుకుంటారు. కాబట్టేసి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటాడు. సో అలాగా ఇక్కడ ఈ సాధారణ ప్రవచనాలన్నీను వేదాంతం ప్రకారం వృథా. వేదాంత ప్రకారం వృథా అంటే ఎందుకు వృథా అంటే మళ్ళీ లౌకికంగా మనము ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి, మళ్ళీ ఎలా బిల్డప్ చేసుకోవాలి అని చెప్తాయి కదా. అందువల్ల కుదరదు మేడం. అందువల్ల అది సత్సంగం కాదనమాట. సత్తే మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం అంటే ఆత్మను మనము పట్టుకునేటువంటి విషయాన్ని చెప్పేటువంటి విషయాలు మాత్రమే సత్. లేకపోతే సత్ కాదని వేదాంతం చెప్తుంది. అలా బాగుంటుంది మేడం ఇది సబ్జెక్ట్. అందువల్ల డ్రై సబ్జెక్ట్. డ్రై సబ్జెక్ట్ అయినా కూడా బాగా దాంట్లో లోపలికి వెళ్తే బాగుంటుంది. ఇంకా ముందు ముందు భగవద్గీత చాలా బాగుంది మేడం. మనకు చాలా మంచిగా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది. చెప్పండి సార్ మేడం. కర్మల గురించి చెప్తారా సార్? అయిపోయింది మేడం. 1 నిమిషం ఉంది అంతే. ఇక నాకు 1 నిమిషం 10 నిమిషాలు ఉంది అంతేనా. కాబట్టి వచ్చే క్లాసులో ఏం చెప్తామంటే ఎలాగో ఆత్మతత్వం అయిపోయింది కదా, అందుకోసం మొదట స్టార్టింగ్ లోనే ఆ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు చెప్పుకునేసేసి తర్వాత మనం 22వ శ్లోకం 26వ శ్లోకానికి వెళ్ళిపోదాం. అప్పుడు 20 ఆత్మచయనం నిత్యజాతం అప్పుడు చెప్తున్నాను. 1 నిమిషమే ఉంది, ముగిచ్చేస్తాం ఈరోజు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎప్పుడైనా కట్ అయిపోతుంది ఇంక ఇది.